అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఈ వీడియోలో పెడుతున్నా, మీరు వినండి, 10 మందికి షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వము అభయహస్తం పేరుతోటి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి 5 గ్యారంటీల అమలు కోసము ప్రతి డివిజన్ వారిగా గ్రామ సభలను నిర్వహిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మల్కాజ్గిరి డివిజన్లో మల్కాజ్గిరి ఎక్స్ రోడ్స్లో ఉన్నటువంటి ఇందిరా మహిళా భవనం, ఆనంద్బాగ్ ఎక్స్ రోడ్స్లో ఉన్నటువంటి ఆనంద్బాగ్ కమ్యూనిటీ హాల్, కృపా కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి ఎల్బీ నగర్ కమ్యూనిటీ హాల్, అలాగే మూడుగుళ్ళం దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్, అదేవిధంగా ఎక్కడ ఏరియాలకు సంబంధించి అక్కడ కమ్యూనిటీ హాల్లోనో నియరెస్ట్ ప్లేసుల్లోనూ గ్రామ సభలను నిర్వహించి ప్రతిరోజు కొన్ని కాలనీలతో అక్కడ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. యాక్చువల్గా అయితే కొంతమంది స్టాఫ్ పెట్టి వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి అప్లికేషన్లు పంపించి ఫిలప్ చేయించి నెక్స్ట్ డే మీరు వచ్చి అక్కడ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి. కానీ ఇది ఎంత సక్సెస్ఫుల్గా చేస్తారో మనకి తెలియదు. కానీ అప్లికేషన్లు మాత్రము ఈ విధంగా ఉన్నటువంటి అప్లికేషన్లు ప్రతి సెంటర్లో తీసుకుంటారు. మీరు దయచేసి ఖచ్చితంగా తీసుకోవాలా. ప్రతి ఫ్యామిలీలో ఒకే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఫ్యామిలీలో మీకు పెన్షనర్స్ ఉన్నా, లేకపోతే గృహలక్ష్మి స్కీమ్ కావాలన్నా, 2-3 మహిళలు 2,500 రూపాయలు పర్ మహిళ చొప్పున రావాలి. వీళ్ళందరూ కూడా ఒకే అప్లికేషన్లో వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఇక్కడ దరఖాస్తుదారు, అంటే మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో పెట్టి ఈ అప్లికేషన్ ఇస్తే మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు. దీని లోపల మీరు ఏ స్కీమ్ మీకు కావాలనుకుంటున్నారు. మహాలక్ష్మి పథకంలో 2,500 ప్రతి మహిళ, మీ ఇంట్లో 4 మహిళలు ఉంటే 4 ఇంటూ 2,500 10,000 రూపాయలు రావాలి. అప్లికేషన్ దీంట్లో పెట్టుకోవచ్చు. 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్ పెట్టుకోవచ్చు. మీకు రైతు భరోసా, రైతు బంధు ఉంటే, ఒకవేళ పొలం ఉంటే రైతు భరోసా కింద అప్లై చేయొచ్చు. ఇంద్రమ్మ ఇండ్ల కింద డబల్ బెడ్రూమ్ల గురించి అయితే ఇప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ ఇల్లు లేని స్థలం ఉన్న పేదల కోసం ఆర్థిక సహాయానికి, ఇల్లు కట్టుకోవడానికి మీకు డబ్బులు కావాలంటే ఆ స్కీము. అట్లనే గృహజ్యోతి పథకం 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ప్రతి నెల కావాలంటే ఆ స్కీము. మీరు ఏ రకమైనటువంటి పెన్షన్ అప్లై చేయాలనుకున్నా కూడా, ఓల్డ్ ఏజ్ కానీ, విడో కానీ, ఉమెన్స్ కానీ, గౌట్స్ కానీ, డయాలసిస్ కానీ, చేనేత కార్మికులు కానీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కానివ్వండి, ఇట్లా బీడీ కార్మికులు కానివ్వండి, అందరూ కూడా ఎవరు పెన్షన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీని కింద అప్లై చేయొచ్చు. మీరు 2-3 స్కీమ్స్కి లేదా అన్ని స్కీమ్స్కి ఎలిజిబుల్ అనుకుంటే అన్నింటినీ కూడా టిక్కు పెట్టి మీరు అప్లికేషన్ ఇవ్వాలి. అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత మీకు రిసిప్ట్స్ ఇస్తాడు. అవి తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత ఈ అప్లికేషన్ కాకుండా దీనికి మీకు ఆధార్ కార్డు, ఒక ఫోటో దగ్గర నుండి తీసుకెళ్ళాలి. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కూడా తీసుకోవాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా అప్లికేషన్ మీరు ఇవ్వచ్చు. పక్కనే 4వ నెంబర్ కౌంటర్ ఉంటుంది ప్రతి సభలో. 4వ నెంబర్ కౌంటర్లో రేషన్ కార్డు గురించి కూడా ఒక దరఖాస్తు ఇచ్చేయండి. అట్లనే మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యకు సంబంధించిన అప్లికేషన్స్ కూడా అక్కడ ఇవ్వచ్చు. అన్నిటికీ అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని పెట్టుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు ఈ స్కీమ్స్ మీకు ఇస్తారో ఇయ్యరో మనకు తెలియదు. ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ 20 రోజులు కాగానే మా డబ్బులు ఏమైనాయి, మాకు గ్యాస్ సిలిండర్ వస్తలే, మాకు పెన్షన్ వస్తలే, మాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు రాలే అని దయచేసి అడగద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుందా ఇయదా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రేషన్ కార్డులకు కూడా విధి విధానాలు లేవు. ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తారు, ఎవరెవరు ఎలిజిబుల్, పెన్షన్లో కూడా ఒక కుటుంబంలో 2కి ఇస్తారా, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు. కానీ ఈరోజు మాత్రం అప్లికేషన్లు పెట్టుకునే పండుగను ఒకటి ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా ముఖ్యంగా ఆలోచన చేస్తే, అసలు సకల జనుల సర్వే పేరుతోటి ఆల్రెడీ కేసీఆర్ ఇంతకుముందు చేసి డేటా తీసుకొని ఉండే. ప్రభుత్వ వనరులను, ప్రజల టైంని, డబ్బుని వెచ్చించి చేసినటువంటి సర్వేని బుట్టదాఖలు చేసి ఈరోజు ప్రచార ఆర్భాటం కోసం మరొకసారి ఈ యొక్క ప్రక్రియను ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి తీసుకొస్తూ ఉన్నారు. దీనికి అనేక రూపాయల డబ్బు ఖర్చు అవుతూ ఉంది. అంతేకాకుండా చాలా మ్యాన్ పవర్ కూడా ఖర్చు అవుతూ ఉంది. మరి ఈ 8 రోజులు 8 వర్కింగ్ డేస్ ప్రజాపాలన స్తంభించనుంది. ఏ పనులు జరగట్లేదు, జరగవు కూడా. మరి ఈ 8 రోజులు ఇంత కష్టపడి చేసింది మరి ప్రజలకు ఉపయోగకరంగా మారతాయా
మారవా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇస్తుందా ఇవ్వదా మనకు తెలియదు. కానీ ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చింది కాబట్టి అప్లికేషన్ పెట్టుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్లో మున్సిపల్ కమిషనర్ గారి నెంబర్ ఉంటుంది, ఆయనకి ఫోన్ చేయొచ్చు. లేదా ఆ నియరెస్ట్ కమ్యూనిటీ హాల్లో మీకు ఆల్రెడీ జాతర జరుగుతుంది కాబట్టి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అక్కడ కూడా వెళ్తే మీకు హెల్పర్స్ ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు కూడా సహాయం చేస్తారు. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. కానీ ఎప్పటివరకు వస్తాయని మాత్రం దయచేసి అడగండి. భారత్ మాతాకి జై.